అల్లూరి సీతారామరాజు గారు, వారిని మన్యం ఫీల్డ్ అని కూడా అంటారు. ఇప్పుడు సిఇఓ గారు జ్యోతి ప్రజ్వలం గారు నుంచి యుద్ధ ప్రావీణ్యమైతేనేమి, యుద్ధ నిరతి అయితేనేమి, ఆ యొక్క పద్ధతి విదేశీ వారికి బానిసయ నా తల్లి హస్తానికి సంకెళ్ళ భరించరాని బాధ దుర్బన వేదన రుద్రో మేము పిరిగి పందరమా అది గాజులు తొడిగించుకున్న వారికి చెప్పండి. శరీరం తుర్ల పడిపోయి రక్తం తరాలు క్షమిస్తుంటే వీపున పసిబిడ్డని ఎత్తుకొని ఓరా ఓరి కపోరన్ వీర నరీరమాత ఉన్న దేశం ఇది. తల తెగిపోయిన ముండంతో పోరాడిన వీర భూమి ఇది. ఈ భూమిలో పండించిన పంట తిని శౌర్య మనవును నా చెప్పుకున్న వీర యోధులే మా భారతీయులు. భారతీయులు ఉన్నంత వరకు భారతదేశం స్వతంత్ర దేశం, నా దేశం స్వతంత్ర దేశం. మీకెందుకు కట్టాలి రసిస్తూ ఎండనక వాననక కష్టించి పండించే కర్షక సోదరులుండగా మీకెందుకు కట్టాలి రసిస్తూ రుద్ర మా భారతీయులందరూ ఒకటై మీ దేశ వారిని పట్టి పట్టి నేలకేసి కాలకేసి కోత కోసి నుజ్జు నుజ్జు చేయగలరు. జాగ్రత్త రుద్ర కాల్చురా కాల్చు. నువ్వు కాల్చే కాల్చులకు నా కుండెల్లో చూపించే ప్రతి రక్తపు బిందుకు పుట్టబోయే కోట్లాది కోట్ల సీతారామరాజుల కత్తి దెబ్బలు కాసుకో. ఇదేరా అల్లూరి సీతారామరాజు గుండె గుండె ధైర్యంతో కాల్చు. అది ఇప్పుడే అగ్నిపర్వతం ఇక్కడ బద్దలవుతుంది. అది మీ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తుంది. రుద్రో అధర్మ యుద్ధానికి దిగి దొంగ దెబ్బ తీస్తావా? మొగసిరి గలవాడైతే ఎదురించి యుద్ధం చేయాలి. ఇక్కడ కాదురా ఇక్కడ కాల్చు. మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజల దేశవ్యాప్తంగా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఎంతో మన రాష్ట్రానికి అల్లూరి సీతారామరాజు అంటారు. అల్లూరి సీతారామరాజు పేరు, అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన తర్వాత మొత్తం ఇంకా బాగా తెలిసిపోయింది. ఈ సినిమా 1974లో కృష్ణ తీయడం, అది సూపర్ హిట్ కావడం, దాంట్లో అద్భుతంగా ఉన్నాయి పాట. తెలుగు వీరులు ఎవరో శ్రీ రాస్తాడు సహకరించడం చేశారు. అల్లూరి సీతారామరాజు విషయంలో ఇప్పటికీ ఆశ్చర్యపోయిందంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళకి కొంచెం తక్కువ చూడడం. అప్పుడే నాకు ఈ బ్రిటిష్ చదువులు ఇంగ్లీష్ చదువులు అని విడిచిపెట్టేశారు. మామూలు ఏదో సాంప్రదాయ చదువు చదివారు. తర్వాత యువకుడైనప్పుడు దేశవ్యాప్తంగా తిరగడం, అన్ని చోట్ల తిరిగి ఈ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అన్ని సభల్లో పాల్గొనడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత ఈ అడవిలో చూసేటప్పుడు ఈ గిరిజనులు అంటే వాళ్ళ పాపం అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవి సంపద పైన ఆధారపడినాం. వాళ్ళపైన ఈ ఫారెస్ట్ చట్టాలు అప్పుడు రావడం, వాళ్ళపైన రిస్ట్రిక్షన్స్ అన్ని విధించడం వల్ల వాళ్ళలో పాపం చాలా అసంతృప్తి ఏర్పడింది. అప్పట్లో బ్యాస్టియన్ తహసీల్దార్ వాళ్ళపైన ఎక్కువ హింసలు విధించడం, పన్నులు విధించడం, రిజర్వ్ ఫారెస్ట్లో కట్టెలు కొట్టకూడదు అనేది వివిధ రకాలుగా హింసించడం, వాళ్ళతో వెట్టి చాకిరీ పనులు చేయించడం, వాళ్ళని గొడ్డాలతో కొట్టి కారం వేయడం, ఇలా భయంకరంగా హింసించినారు. అప్పుడు ఇవన్నీ చెల్లించి పోయి సీతారామరాజు వాళ్ళంతా ఒక గ్రూప్